మరి కాసేపట్లో ఇంద్రకీలాద్రికి సీఎం, శ్రీకాకుళంలో పరిశ్రమలకు కరెంటు కోతలు, రెండో విడత ఆసరా సంబరాలు, బయటపడుతోన్న గుత్తి సీఐ రాము అవినీతి బాగోతం. ఇలాంటి టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం. సీఎం జగన్ తిరుమల పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో టీటీడీ రైతు సాధికార సంస్థ మధ్య ఎంఓయూ కుదిరింది. ఆ ఎంఓయూలపై సంతకాల అనంతరం తిరుగు పయనమయ్యారు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్నారు దుర్గమ్మ. మరి కాసేపట్లో ఇంద్రకీలాద్రికి రానున్నారు సీఎం జగన్. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఆ ప్రభావం ఇటు ఏపీ పైన కూడా పడింది. ఇవాళ్టి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలకు కరెంటు కోతలు విధిస్తోంది జిల్లా యంత్రాంగం. సాయంత్రం 6 గంటల నుంచి 10 వరకు అంటే 4 గంటల పాటు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనుంది. విశాఖ ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వచ్చింది. ఎన్టీపీసీ సింహాద్రి థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 500 మెగావాట్ల 2వ యూనిట్లో రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడంతో తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి 2 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. ఏపీ అంధకార ఆంధ్రప్రదేశ్గా మారబోతోందన్నారు కాంగ్రెస్ నేత చింతామోహన్. సాయంత్రం 6 నుంచి విద్యుత్ వినియోగం తగ్గించాలి అంటే మహిళలంతా కార్తీక దీపం సీరియల్ని ఎలా చూడాలి అంటూ సెటైర్లు వేశారు. దేశంలో రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందన్నారు చింతామోహన్. 2014లో టీడీపీని గెలిపించి అన్ని వర్గాలు మోసపోయాయన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. సీఎం జగన్ హయాంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పోలాకీలో 2వ విడత ఆసరా సంబరాల్ని ప్రారంభించారు ధర్మాన కృష్ణదాస్. అనంతపురం జిల్లా గుత్తి సీఐ రాము అవినీతి బాగోతం బయటపడుతోంది. సామాన్యులను ఇసుక కేసుల్లో ఇరికిస్తానని బెదిరింపులకు దిగిన ఆడియో టేపు బయటపడింది. గతంలో తాడిపత్రి దొంగ నోట్ల ముఠా, రేషన్ బియ్యం, రంగురాళ్ల ముఠాలను డబ్బులిస్తే వదిలేసినట్లు ఆరోపణలున్నాయి సీఐపై. రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్. కమిషన్ ఎదుట 2వ రోజు హాజరైన సజ్జనార్. హైదరాబాద్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో రాయచూరును కలపాలని బీజేపీ ఎమ్మెల్యేనే కోరారు కేటీఆర్. గతంలోనూ నాందేడ్ను తెలంగాణలో కలపాలన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కావాలని సరిహద్దు నియోజకవర్గాల నేతలు కేసీఆర్ను కలిశారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడప్ చేశారు. రాష్ట్రంలో ఇవాళ మెగా వ్యాక్సినేషన్ ప్రారంభించారు సీఎస్ సోమేష్ కుమార్. రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది ఈ డ్రైవ్. నెల రోజుల్లో 100% మొదటి డోసు పూర్తి చేస్తామనే నమ్మకం ఉందన్నారు సీఎస్. ఇప్పటి వరకు సుమారు 2 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా 25 లక్షల మంది గడువు ముగిసిన సెకండ్ డోస్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి వాళ్ళు జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వీళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేస్తున్నారు. హెటిరో ఫార్మా సంస్థలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. హెట్రోలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 16 లాకర్లను ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. అమీర్పేట, శ్రీనగర్ కాలనీ, సికింద్రాబాద్లలో లాకర్లు తెరిచారు. 30 కోట్లు సీజ్ చేశారు ఐటీ అధికారులు. ఐటీ దాడుల్లో ఇప్పటికే 142 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ ఎదుట 2వ రోజు హాజరయ్యారు సజ్జనార్. ఎన్కౌంటర్ సమయంలో ఆయన సైబరాబాద్ కమిషనర్గా ఉన్నారు. సజ్జనార్ స్టేట్మెంట్ ఈ కేసులో కీలకం కానుంది. విచారణ తర్వాత సుప్రీంకు నివేదిక సమర్పించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు సజ్జనార్. నిర్మల్ జిల్లా బాసర శివారు ప్రాంతంలోని సోయా పొలంలో కొండ చిలువ హల్చల్ చేసింది. దీంతో అక్కడే పొలంలో పనిచేస్తోన్న కూలీలు భయంతో పరుగులు తీశారు. సోయా పంట కోస్తూ ఉండగా రైతు కూలీల కంటపడింది ఈ కొండ చిలువ. గ్రామస్తులంతా కలిసి దాన్ని పట్టుకుని అడవులు విడిచిపెట్టారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 172,113 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4 గేట్లు 5 అడుగులు ఎత్తగా మరో 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుత నీటి మట్టం 589.7 అడుగులుగా ఉంది. అర్ధరాత్రి హైదరాబాద్ యూత్ అడ్డు అదుపు లేకుండా పోతోంది. లంగర్ హౌజ్లో 2 యువకులు బైక్ రైడ్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. హెల్మెట్ లేకుండా 2 యువకులు అతివేగంతో బైక్పై దూసుకెళ్తున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం జనసంద్రంగా మారింది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 4 మండపాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 6వ రోజు కాత్యాయని రూపంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. రెచ్చిపోయిన శివసేన కార్యకర్తలు, ఆటో డ్రైవర్లపై కర్రలతో దాడి, వరద నీటిలో బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ని ఇప్పుడు చూద్దాం. మానవ హక్కుల పేరుతో కొంతమంది దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారని, దానిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. స్వప్రయోజనాలు, రాజకీయ లాభం కోసం మానవ హక్కుల్ని వాడుకునే కొందరు వ్యక్తుల విధానాలు ప్రజాస్వామ్యానికి హానికరమని మోదీ వ్యాఖ్యానించారు. ఇవాళ మరోసారి ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ వెళ్లారు ప్రియాంక గాంధీ. హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతుల సంస్మరణ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు రైతులు. మరోవైపు దేశవ్యాప్తంగా షహీద్ కిసాన్ దివస్ నిర్వహించాలని పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. తమిళనాట కాంచీపురం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తెన్నలూరు అటవీ ప్రాంతంలో దాక్కున్న నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులపై అటాక్ చేసింది చైన్ స్నాచింగ్ గ్యాంగ్. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో 3 దుండగుల్ని అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర ఏరివేత కొనసాగుతోంది. షోపియాన్లో 4 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డంతో ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, యూపీ, జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. 3 రాష్ట్రాల్లో 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నెల 10న నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేస్తున్నారు. ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. బాల్య వివాహాల సవరణ బిల్పై రాజస్థాన్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం తెచ్చిన చట్టంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ వద్దకు పంపిన బాల్య వివాహాల సవరణ బిల్ను వెనక్కి తీసుకురానున్నట్టు సీఎం గెహ్లాట్ చెప్పారు. కర్ణాటకను ముంచెత్తాయి కుండపోత వానలు. భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జోరు వానలకు రాజధాని బెంగళూరు నీట మునిగింది. రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. అయితే మరో 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో బెంగళూరు సిటీ జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. దేశ రాజధానిలో డెంగీ విజృంభణ. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ని ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడానికి ఇంకా 2 రోజులే గడువున్న నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ ముగిసింది. నిన్న గోదావరి బోర్డు మీటింగ్ జరిగింది. గోదావరిపై పెదవాగు ప్రాజెక్టుని బోర్డు పరిధిలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు కృష్ణపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో 2 రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంటున్నారు. దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్పై పీఎంఓ సమీక్ష కొనసాగుతోంది. బొగ్గు సరఫరా పెంచుతామని కోల్ ఇండియా ప్రకటించింది. మరోవైపు ప్రధాని మోదీ కాసేపట్లో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంటు సాయం చేయాలని కోరింది. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు ఎన్ఐఏ అధికారులు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ను అరెస్ట్ చేశారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. అతని నుంచి AK-47తో పాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాది నకిలీ గుర్తింపు కార్డుతో కొన్నాళ్లుగా ఢిల్లీలో ఉంటున్నట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వేగంగా విజృంభిస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు 139 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. గత నెలలో 217 కేసులు నమోదయ్యాయి. డెంగీ విజృంభణతో డెంగీ కట్టడికి చర్యలు చేపట్టింది ఢిల్లీ సర్కారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 26,579 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 181 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు సీఎం బసవరాజ బొమ్మాయి చెప్పారు. విధానం సిద్ధమైందని, త్వరలోనే అమల్లోకి వస్తుందని, ఏ పారిశ్రామికవేత్త అధికంగా ఉద్యోగాలను ఇస్తారో వారికే ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను ఇస్తుందని తెలిపారు.